హాయ్ వ్యూయర్స్, నేను ఈ ఎల్లో దోసకాయ అంటే ఊరి దోసకాయ కొంచెం పెద్దగా ఓవెల్ షేప్లో ఉంటుంది. చాలా మంచిది హెల్త్కి, ముఖ్యంగా డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంతో నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ ఎల్లో దోసకాయని నీట్గా కడిగేసి వాష్ చేసేసి పైన తొక్క తీయని అవసరం లేదు, 2 ముక్కలుగా కట్ చేసి లోపల ఉన్న గింజలు, దోసకాయ గింజలన్నీ తీసేసి తర్వాత ఆ 2 ముక్కల్లో ఒక ముక్కని ఇలా తురుముకోవాలి. దోసకాయ మెత్తగా ఉంటే చాలా బాగుంటుంది, టేస్ట్ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో దోసకాయలో ఇలా కొంచెం మెత్తబడితేనే బాగుంటుంది టేస్ట్, మనం బ్రేక్ఫాస్ట్కి చేసుకోవడానికి. గ్లాస్ దోసకాయ తురుముకి నేను 2 గ్లాసుల బియ్యం పిండి వేశాను. ఆ బియ్యం పిండిలో కారం పొడి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన పెసరపప్పు, నువ్వులు, జీలకర్ర, వాము కూడా వేస్తే చాలా బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్ నేను వాడలేదు, ఉల్లిగడ్డ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, అది ఆప్షనల్. అన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా. అంటే ఆ దోసకాయ తురుములో నుండి వాటర్ కూడా వచ్చి బియ్యం పిండిలో కలిసే విధంగా మొత్తం పప్పు, నువ్వులు అన్నీ మిక్స్ అయ్యేంత వరకు చాలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఇలా మెత్తటి డౌ ప్రిపేర్ అవుతుంది. చపాతీ పిండి కంటే కూడా కొంచెం మెత్తగా ఉంటుంది ఇది పిండి. ఒకవేళ దీంట్లో నుండి వాటర్ రాలేదు, దోసకాయలో వాటర్ తక్కువగా ఉంటే వాటర్ తక్కువగా వస్తాయి. అప్పుడు అవసరం అనుకుంటే కాస్త కొద్దిగా నీళ్లు చల్లుకొని మళ్ళీ బాగా నీట్ చేసుకోవాలి. ఇలా దోసకాయ తురుముతో బియ్యం పిండితో రొట్టె చేయటానికి డౌ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పటి వరకు దీంట్లో నేను ఆయిల్ వాడలేదు. ఇప్పుడు సర్వపిండి గిన్నెలో ఆర్ ఎనీ ప్యాన్లో తీసుకొని ఆయిల్ వేసి కొద్దిగా పోర్షన్, మన డౌన్లో నుండి కొద్దిగా పోర్షన్ తీసుకొని మొత్తం ఈ గిన్నెలోకి స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి మెత్తగానే ఉంటుంది కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలా చేతి వేళ్లతో రౌండ్గా గిన్నె మొత్తంగా సన్నగా వచ్చేటట్లుగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు రౌండ్గా ప్రెస్ అవుతుంది. ఆ తర్వాత మధ్యలో చిన్న చిన్న హోల్స్ ఒక 4-5 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ రొట్టె చేసిన గిన్నెని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి స్టవ్ చిన్నగా పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల రొట్టె త్వరగా ఉడుకుతుంది అండ్ చాలా టేస్టీగా బాగుంటుంది. దీన్ని ఫ్లిప్ చేయని అవసరం లేదు, ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. సో సర్వపిండి గిన్నెలో దోసకాయ సర్వపిండి రెడీ అయిపోయింది. దోసకాయ సర్వపిండిని నేను చపాతీ ప్యాన్ పైన కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే సర్వపిండి గిన్నెలు లేని వాళ్ళు, కొందరికి ఆ గిన్నెల గురించి తెలియదు. సో వాళ్ళు ఈ ప్యాన్ పైన ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా డౌ తీసుకొని, అంటే పిండిని తీసుకొని నెమ్మదిగా ఇలా ప్రెస్ చేసుకొని హోల్స్ పెట్టి సేమ్ అదే ప్రాసెస్లో లో ఫ్లేమ్ పైన మూత పెట్టి ప్యాన్ డైరెక్ట్గా పెట్టేసి కాల్చుకుంటే రొట్టె రెడీ అయిపోతుంది. ఇలా చపాతీ ప్యాన్ పైన కూడా మనం సర్వపిండిని, దోసకాయ రొట్టెని చేసుకోవచ్చు. సో సర్వపిండి గిన్నెలు లేని వాళ్ళు, దాని గురించి తెలియని వాళ్ళు ఇలా చపాతీ ప్యాన్ పైన కూడా దోసకాయ రొట్టె కానీ, సోరకాయ రొట్టె కానీ, మామూలుగా ఉల్లిగడ్డతో చేసే సర్వపిండి కానీ చేసుకోవచ్చు. సేమ్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయొచ్చు. దోసకాయతో సర్వపిండి ఆర్ లేదా రొట్టె, దీన్ని నేను సర్వపిండి గిన్నెలో చేశాను, చపాతీ ప్యాన్ పైన చేశాను. 2 రెడీగా ఉన్నాయి. హెల్తీ అండ్ టేస్టీ దోసకాయ రొట్టె రెడీగా ఉంది. బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు, లేదంటే డిన్నర్గా కూడా తినొచ్చు. థ్యాంక్ యూ.